ఈ వ్యక్తికి ఒక రాయి దొరుకుతుంది. నిజానికి ఈ రాయి వేల సంవత్సరాల క్రితం నాటిది. అయితే వేల సంవత్సరాల క్రితం డైనోసార్లు తిరుగుతున్న కాలంలో ఈ దోమ ఒక డైనోసార్ నుండి రక్తాన్ని పీల్చుతుంది. ఆ తరువాత ఈ దోమ పక్కనే ఉన్న ఒక చెట్టుపై వాలుతుంది. కానీ అనుకోని విధంగా ఆ దోమ మీద ఆ చెట్టుకు ఉన్న జిగురు కారడం వల్ల అది ఆ చెట్టు జిగురులో చిక్కుకుపోతుంది. అయితే వేల సంవత్సరాలు గడిచిన తరువాత ఒక వ్యక్తికి ఈ రాయి దొరుకుతుంది. అప్పుడు ఇతడు ఇది విచిత్రంగా ఉండేసరికి దీన్ని ఒక శాస్త్రవేత్తకు అమ్మేస్తాడు. అప్పుడు శాస్త్రవేత్త ఈ జిగురులో ఉన్న ఒక దోమను చూసి ఇతడు జాగ్రత్తగా ఆ దోమలో ఉన్న రక్తాన్ని బయటకు తీస్తాడు. అప్పుడు వీళ్ళు ఆ రక్తాన్ని పరిశీలించగా అందులో వీళ్ళకి డైనోసార్ డిఎన్ఏ దొరుకుతుంది. దీంతో వీళ్ళు ఈ డైనోసార్ డిఎన్ఏను ఈముపక్షి గుడ్లలో ఇంజెక్ట్ చేసి డైనోసార్లను తిరిగి పుట్టించడానికి ప్రయత్నిస్తారు. కానీ వీళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా సరే అవి విఫలమవుతాయి. కానీ ఆశ్చర్యంగా కొద్ది రోజులకు ఆ ఈముపక్షి గుడ్డులో నుండి ఒక్కసారిగా ఒక డైనోసార్ పిల్ల బయటికి వస్తుంది. ఇది చూసి వీరంతా షాక్ అయిపోతారు. అలా వీరు అంతరించిపోయిన డైనోసార్ జాతిని తిరిగి బ్రతికిస్తారు. అంతేకాకుండా ఈ ధనవంతుడు ఒక పెద్దని ఐలాండ్ కొని ఆ ఐలాండ్ నిండా ఈ డైనోసార్లను పెంచుతూ ఉంటాడు. అంతేకాకుండా ఇతడు ఇద్దరు సైంటిస్టులను తీసుకుని ఆ ఐలాండ్ కు తీసుకువెళ్తాడు. అలాగే ఇతడు వీళ్ళకి డైనోసార్లను ప్రత్యక్షంగా చూపించాలనుకుంటాడు. అయితే ఈ శాస్త్రవేత్తలు ఆ ఐలాండ్ లోకి రాగానే వేల క్రితం అంతరించిపోయిన డైనోసార్లు వీళ్ల ముందు తిరుగుతూ ఉండడం చూసి షాక్ అయిపోతారు. అంతేకాకుండా ఈ వ్యక్తి ఈ ఐలాండ్ లో మేము అంతరించిపోయిన రాకాసి బల్లులను కూడా పెంచుతున్నామని చెప్తాడు. ఇది వినగానే ఈ శాస్త్రవేత్తలు తాము చూసింది నమ్మలేక ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోతారు. కానీ ఆ తరువాత అక్కడ అనుకోని సంఘటన జరుగుతుంది. అదేంటో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.